తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నిర్లక్ష్యం, నిధులు మంజూరు చేయించడంలో విఫలమయ్యారన్న రేవంత్. 3 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారన్న జూపల్లి, ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురద జల్లుతోందని మండిపాటు. 3,22,000 కోట్లతో ఏపీ బడ్జెట్, సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కార్. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న అచ్చెన్నాయుడు, 48,000 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు బెదిరింపులు, పాకిస్తాన్ నెంబర్ నుంచి వచ్చినట్లు గుర్తింపు. తమిళనాడులో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలి, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని స్టాలిన్ పిలుపు. ఉత్తరాదిలో భారీగా హిమపాతం, జమ్మూ శ్రీనగర్ హైవే మూసివేత. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. ఫెడరల్ ఉద్యోగుల కోతలపై ట్రంప్ నిర్ణయానికి బ్రేక్, ఉత్తర్వులు నిలిపివేసిన యుఎస్ జడ్జ్. ట్రంప్ సుంకాల పెంపుతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఐటీ, టెక్నాలజీ, ఆటో, ఫార్మా షేర్లు కుదేల్. వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధర 86,840కి చేరిన 10 గ్రాముల గోల్డ్ రేట్.